లోకాసు వార్త 23వ అధ్యాయము మొదటి నుంచి. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతునొద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్ను ఇయ్యవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటుమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతును యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనను. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకుని ఇంతవరకును యోదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలియుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులయ్యిరి. అంతటి పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు మనిషిని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను గదా. ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చెయ్యలేదు కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చెయ్యమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీడు పట్టణములో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. పిలాతు యేసుని విడుదల చెయ్యగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయము అని కేకలు వేసిరి. మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసెనో ఇతని ఎందు మరణమునకు తగిన నేరమేమియో నాకు అగపడలేదు గనుక ఇతను శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారు కేకలే గెలిచును. కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వెయ్యబడి ఉండిన వానిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. వారు ఆయనను తీసుకుని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకుని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకునుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పి దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పుసాగుదురు. వారు పశ్చిమరానికి ఇలాగ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చెయ్యుదురో అని చెప్పెను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పును. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకుని నా క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడును. వ్రేలాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవే రక్షించుకునుము, మమ్మును కూడా రక్షించమని చెప్పును. అయితే రెండవవాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను.
అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మును. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భలోయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండునని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకే కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. అరమతీయ అని యూదుల పట్టణపు సభ్యుడైన యేసపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందకు దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచును. అందులో ఎవడునూ అంతకు మునిపెప్పుడునూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభము కావచ్చును. అప్పుడు గలిలీ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఎలా ఉంచబడునో చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో ఫలించునుగాక. వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. మీరు దేవుని పనిలో ఉండేటట్లు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియో ప్రతి ఒక్కరి దగ్గరికి చేరుతుంది కాబట్టి తప్పనిసరిగా వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.